హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లు ఉంది. వీళ్ళ ఎవ్వారం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంతకీ ఎవరిది ఆ బడాయి అనుకుంటున్నారా? ఇంకెవరిది? మన శరణమన్నయ్యది. వాళ్ళ సామాజిక వర్గ కులగజ్జి ప్రియులది. ఎలుకతోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టు ఎన్నిసార్లు నేల నాక్కున్నా సరే మా అంతవాడు లేడని బీరాలు పలుకుతూనే ఉంటారు. ఈ RRR మూవీ ఎన్టీఆర్ చేయకుండా ఉండుంటే బాగుండేది. ఎందుకంటే మాస్లో తిరుగులేని ప్రపంచం సృష్టించి కల్ట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకొని నటనలో, డ్యాన్సుల్లో, స్క్రీన్ ప్రజెన్స్లో ఏ నటుడికి అందనంత ఎత్తులో ఉన్న ఎన్టీఆర్తో ఇండస్ట్రీకి వచ్చి యుగాలు గడిచిపోతున్న యాక్టింగ్లో ఇంకా విమర్శలు ఫేస్ చేస్తూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా లేని శరణమన్నయ్యతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. దానికి కౌంటర్ ఇవ్వాల్సిన దౌర్భాగ్యం మనకు వచ్చి పడింది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. పోనీ వీళ్ళతో మనకెందుకు లేని ఊరుకుందామా? చెప్పేవాడికి వినేవాడు లోకు అని బొంకరా బొంకరా పోలిగా అంటే ఏటవతల ముత్యాలు తాటికాయలంత అన్నాడంటే ఎవడో ఆ రేంజ్లో బిల్డప్ ఇస్తారు. సోషల్ మీడియా అందుబాటులో ఉండి సరిపోయింది, కానీ లేదంటే అన్నయ్యని అంతరిక్ష స్టార్ని కూడా చేసి ఉండేవాళ్ళు. విషయం ఏంటంటే RRR మూవీ చేసే అవకాశం ఇస్తే రాజమౌళినే పక్కకు నెట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు క్రెడిట్ మొత్తం ఎత్తేయాలని చూశాడు శరణమన్నయ్య. జుట్టున్నామే ఏసీగా చుట్టిన అందమే అని RRR మూవీ హిట్ అయింది కాబట్టి వాళ్ళు ఎన్ని డబ్బాలు కొట్టినా సరిపోయింది. అన్నయ్యని గూగుల్ స్టార్ని చేసినా చెల్లిపోయింది. ఇక అన్నయ్యకి ఫ్యాన్ బేస్ ఏర్పడింది అనుకున్నారు అంతా. ఇక కోడిగుడ్డు మీద ఈకలు పీకే పని తప్పిందిలే అనుకున్నారు వాళ్ళ తండ్రి బాబాయ్ ఫ్యాన్స్ కూడా. అయితే తానొకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలిచాడన్నట్లు నెక్స్ట్ వచ్చిన పాదగొట్టంతో ఇండస్ట్రీని దడదడలాడించాడు అన్నయ్య. డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లని, నిర్మాతల్ని వన్ టైం సెటిల్మెంట్ కింద మట్టిలో పాతిపెట్టాడు. దాంతో జోడులేని బతుకు తాడులేని బొంగరం అన్నట్లయింది శరణమన్నయ్య పరిస్థితి. RRR క్రెడిట్ తనది కాదని అప్పుడు అర్థమైంది అయ్యగోరికి. లేవలేనెత్తకు వంగలేని కోడలన్నట్లు అసలే ఫ్లాపుల్లో ఉన్న శరణమన్నయ్యకి ఇంకో 2 ఎక్స్ట్రా ఫ్లాపులు ఉన్న శంకర్ మంకుల్ జతయ్యాడు. అదే గేమ్ చేంజర్. పిశాచికి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడ్డానికి ఈ ఊరే సిద్ధమని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు దానికోసం. ఎందుకంటే శంకర మంకుల్ శరణమన్నయ్యని మటాక్ చేస్తాడా, లేదంటే శరణమన్నయ్యే శంకర మంకుల్ని కప్పెట్టేస్తాడా అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అప్పట్లో. అయితే అనూహ్యంగా శరణమన్నయ్యే ఇందులో విజయం సాధించాడు. శంకర మంకుల్ని అడ్రస్ లేకుండా చేశాడు. ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్తో భూగోళ స్టార్ కాస్త ఖగోళ స్టార్ అయిపోయాడు. ఏ గ్రహం నుంచి ఎంత వచ్చిందో ఇప్పటికి కూడా లెక్క తేలడం లేదు. ఎందుకంటే డే 1 అంత పెద్ద పోస్టర్ దించారు. మరి తెగించినోడికి తెడ్డేలింగమని గేమ్ డేంజర్ కంటే అంతకు మించిన కథతో పెద్ద సినిమా చేస్తున్నాడు. సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎత్తి అన్నయ్య ఖాతాలో వేయడానికి ఇప్పటి నుంచే పిఆర్ టీం తెగ కృషి చేస్తుంది. ఫ్లాప్ అయితే ఇంకో డైరెక్టర్ బలి. RRR తర్వాత శరణమన్నయ్య పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంటే అందులో మెయిన్ హీరోగా చేసిన ఎన్టీఆర్ స్టార్డమ్ మాత్రం మరొకలా ఉంది. ఓర్చినమ్మకు తేటనీరని RRR చేసిన తర్వాత హిట్ క్రెడిట్ శరణమన్నయ్య అకౌంట్లో వేయాలని ఎన్టీఆర్ని ఎన్నో రకాలుగా విమర్శించారు. కుక్కకి చెప్పు తీపే కానీ చెరుకు తీపి తెలుస్తుందా? ఎన్టీఆర్కి ఫ్యాన్సే కానీ పిఆర్ టీం లేకపోవడం వల్ల ఆ విమర్శల్ని ట్యాకిల్ చేయలేకపోయాడు. కానీ దేవర మూవీతో RRR మూవీకి మించిన పేరు వచ్చింది ఎన్టీఆర్కి. దేవరని ఫ్లాప్ చేయాలని తెగ ట్రై చేశారు. దాసరి తిప్పలు పెరుమాళ్ళకి ఎరకని దేవరని ఫ్లాప్ చేయడానికి ఎన్ని సంకలు నాకారో వాళ్ళకే ఎరుక. ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టు ఎన్టీఆర్ కూడా అంతే ధీటుగా నిలబడి బాక్సాఫీస్ వద్ద దేవరని బ్లాక్ బస్టర్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ వార్ 2 సినిమాతో వస్తున్నాడు. ఆ టీజర్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటుంటే యాంటీ ఫ్యాన్స్కి మాత్రం ప్యాంట్లు తడిసిపోతున్నాయి. టీజర్కే డైపర్లు వేసుకున్నారంటే ఇక రేపు సినిమా రిలీజ్ అయితే గోనె సంచులు కూడా తగిలించుకోవాల్సిందే. ఇప్పటి వరకు శరణమన్నయ్యతో కంపేర్ చేసి ఎన్టీఆర్ని బీట్ చేయడం అన్నయ్య వల్ల కాదని గ్రహించి ఇప్పుడు హృతిక్ రోషన్ని ముందుకు నెట్టారు. హృతిక్ అన్నయ్యది ఎంత పొడవో అదే స్టార్డమ్, ఎంత వెడల్పో అదేనయ్యా స్క్రీన్ ప్రజెన్స్. నిన్న వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు వార్ 2 టీజర్కి తక్కువ వ్యూస్ వచ్చాయని, గేమ్ డేంజర్ పెద్ద గ్లిమ్స్కి బీభత్సమైన వ్యూస్ వచ్చాయని తెగ కామెడీ చేస్తున్నారు. 7 ఆమడలుండగానే చీర పైకి ఎత్తి పట్టుకుందంట ఎవతో. అట్లానే గేమ్ డేంజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ హిట్ కొడతాడు, బాక్స్ ఆఫీస్ని దున్నేస్తాడని ఓ బిల్డప్ ఇచ్చారు. చివరికి ఏమైంది?
అవన్నీ కూడా పెయిడ్ వ్యూస్ అని అందరికీ అర్థమైంది. డే 1 కూడా ఫేక్ పోస్టర్ వేసుకున్నారు. కానీ దేవర ట్రైలర్కి వ్యూస్ తక్కువే వచ్చాయి. అత్తారింటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజి మేలన్నట్లు ఆర్గానిక్గా వచ్చిన వ్యూసే వేసుకున్నాడు ఎన్టీఆర్. సినిమా రిజల్ట్ ఏంటి? బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. ఒట్టి మాటల వల్ల పొట్టలు నిండునా, పెయిడ్ వ్యూస్ వల్ల, ఫేక్ పోస్టర్ల వల్ల నిర్మాతల జేబులు నిండినా? ఇప్పుడు వార్ 2 టీజర్కి యూట్యూబ్లో తక్కువ వ్యూసే వచ్చాయి. కానీ ఇన్స్టాలో ఎన్టీఆర్ అఫీషియల్ అకౌంట్లో 46 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదిగాక యూట్యూబ్లో డే 1 3.5 మిలియన్ వ్యూస్ వస్తే డే 2 6 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక డే 3కి 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే డే బై డే వ్యూస్ పెరుగుతున్నాయన్నమాట. అవి పెయిడ్ వ్యూస్ అనేవి అస్సలు కాదు, ఆర్గానిక్గా వచ్చిన వ్యూస్. 4 రోజులకు గాను 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే ఒక్క రోజుకి 4 మిలియన్ల వ్యూస్ పెరుగుతున్నాయి. అంటే సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. అయినా ఈ వ్యూస్తో ఒరిగేదేముంది? సినిమాకి వచ్చే కలెక్షన్లు కదా ఇంపార్టెంట్. మెగా హీరోలకి ఫేక్ ఐడీలతో యూట్యూబ్లో, ఇన్స్టాల్లో ఊరికే డబ్బా కొడుతుంటారు కామెంట్ల రూపంలో. కానీ సినిమాలు రిలీజ్ అయితే ఆ కామెంట్ పెట్టినోడు కాదు కదా, చివరికి ఆ పోస్ట్ పెట్టినోడు కూడా ఈ సినిమాకి రాడు. ఆ కామెంట్లు చేసిన వాళ్ళందరూ తలా కొంత చందాలు వేసుకున్న మెగా హీరోల సినిమాలు ఇండస్ట్రీ హిట్ అవుతాయి. కానీ వాళ్ళు ఆ పని చేయరు. కామెంట్లు అయితే ఫ్రీ కాబట్టి పెడతారు, యూట్యూబ్లో ఫ్రీ కాబట్టి తెగ చూసేస్తుంటారు ట్రైలర్లు. మరి పెద్ద గ్లిమ్స్కి వచ్చినవి పెయిడ్ వ్యూసా, లేదంటే వార్ 2కి వచ్చినవి పెయిడ్ వ్యూసా? మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.